అమీర్పేట్ సక్సెస్కి అయితే మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. అప్పుడు ఓపెన్ చేసినప్పటి నుంచి ఫస్ట్ 3 డేస్లో కరెక్ట్గా కౌంట్ చేయలేదు కానీ ఆల్మోస్ట్ ఒక 70 ఫ్రాంచైజ్ కాల్స్ వచ్చినాయి. బట్ నేను కూకట్పల్లిలో ఒక కొత్త మోడల్ క్రియేట్ చేసి దాని తర్వాత ఫ్రాంచైజ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి నేను ఆగాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ సో మచ్, నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే నా కొడుకు పేరు కదా పెట్టుకుంది, మనీ కంటే ఇంకా కొంచెం ఏదో ఉంటుంది. సో అది సక్సెస్ అవటం చాలా ఇంపార్టెంట్. నాకు December 11th గుంటూరులో లాంచ్ అయిపోతున్నాను. అండ్ సో అది యాక్చువల్గా మా ఓన్ బిల్డింగ్ అనమాట, జగద్వజాద్ అని. సో తనతోనే ఓపెన్ చేపిద్దాం అనుకుంటున్నా. సో మన మీడియా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ వాళ్ళ మదర్కి టు సెండ్ హిమ్ ఫర్ దట్ ఓపెనింగ్. తనతోనే ఓపెన్ చేయించాలనుకుంటున్నా. యా, దట్స్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ త్రూ మీడియా. అలాగే గతంలో ఉన్న ఐటమ్స్ కన్నా కస్టమర్ ఏ ఫుడ్ అయితే ఆస్వాదిస్తాడో, ఇంకా ఏ ఫుడ్ కావాలని కోరుకుంటాడో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. ఇక నుంచి కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం కస్టమర్ కోరుకునే ఫుడ్ అడిషనల్గా యాడ్ చేస్తున్నాం జిస్పత్ మండీలో. కాబట్టి భవిష్యత్తులో కస్టమర్స్ ఇంకా అట్రాక్ట్ అవుతారు. మా కోరిక కూడా అదే. గిస్మత్ రెస్టారెంట్ ప్రైవేట్ లిమిటెడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా గుంటూరు బ్రాంచ్ ఓపెనింగ్ రోజున జగద్వాజ పేరు మీదకి ఎంఓఈలు చేయబోతున్నారు. ఆ ఎంఓఈలకి ఆ టైంలో జగద్వాజ రావాలని ఇందాక మీ సమక్షంగా అతను అడిగారు. జగద్వాజ వచ్చినా రాకపోయినా ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా తనకి జగద్వాజ, తన బాబుకి జగద్వాజకి 18 years వచ్చిన తర్వాత ప్రాపర్గా ఈ ఎంటిటీని అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసే విధంగా ఎంఓఈస్ చేయబోతూ ఉన్నారు. మీడియా ముఖంగా దయచేసి దీన్ని అందరూ కూడా తన కొడుకుకి ఇస్తున్నారన్న విధంగా మీరు చెప్తే బాగుంటుంది. లీగల్ డాక్యుమెంటేషన్ కూడా ఆ రోజు మీడియాకి చూపించడం జరుగుతుంది.